వారంతా సాధారణ రైతులు ఆరుగాలం కష్టపడి పంటను పండించారు. అందుకోసం అప్పులు కూడా చేశారు. మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందామని భావించారు. అప్పటిదాకా పంట దెబ్బతినకుండా ఉండేలా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు. అదే వాళ్ళు చేసిన తప్పైంది. సదరు స్టోరేజీ నిర్వాహకులు చేసిన మోసానికి ఇప్పుడు నడి రోడ్డున పడ్డారు. గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. कितने बस है तुम्हारे 200 सर ये 6 का वाला दाल है 6 के 20 बस पे इसमें लोन लेता होगा तो लोन लेता है इस बात की జగ్గయ్యపేట పరిధిలోని తొర్రగుంటపాలెంలో ఉన్న తిరుమలగిరి అగ్రి ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం ఎన్నో అనుమానాలు లేవనెత్తుతోంది. అంతేకాదు వందలాది మంది మిర్చి రైతులను నట్టేట ముంచింది. పండించిన పంటను కాపాడుకోవడం కోసం కోల్డ్ స్టోరేజీలో పెడితే అది కాస్త అగ్నికి ఆహుతైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కోట్ల విలువైన మిర్చి కాలిపోయింది. నేను పెట్టానమ్మా కొంచెం మందులు కూడా పెట్టండి ప్రోత్సహించింది. కనీసం అది కాదు మా బాధ లేదని మీరు దయచేసి చదువుతున్నాండి. మేము దయచేసి ఏసీ వాటర్ కలిసి పిలిపించి మాది రెస్పాన్స్ ఇది ముమ్మాటికి నిర్వాహకుల పనే అని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. స్టోరేజీలో పెట్టిన మిర్చిపై దాదాపు 6,23 లక్షల మేర బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నారు నిర్వాహకులు. ఆ లోన్ చెక్కుల రూపంలో రైతులకు అందజేయాలి. ఈలోపే స్టోరేజీ అగ్నికి ఆహుతైంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదు. ఇన్సూరెన్స్ కూడా లేదు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేయిస్తే తప్ప అసలు నిజాలు బయటకు రావని అంటున్నారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు చెందిన వ్యక్తులు కూడా కోల్డ్ స్టోరేజీలో పార్ట్నర్గా ఉన్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మీరు రైతుల కోసం వచ్చారా? మీరు అది కాదండి గుమ్మస్తాలు దండం పెడతాం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అంచనా వేశారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు 2 రోజుల పాటు శ్రమించారు. మంటల తీవ్రత, మిర్చి ఘాటు వల్ల మంటలు ఆర్పడం కష్టతరంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు మార్కెటింగ్ అధికారులు రికార్డులను సీజ్ చేశారు. నీకు తెలియదా? అది ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఈ లోపల ఈ సంఘటన జరిగింది. కోల్డ్ స్టోరేజీలో 385 మంది రైతులు సుమారు 14,000 బస్తాల మిర్చిని నిల్వ ఉంచారని అధికారులు తెలిపారు. 19 మంది పేర్ల మీద రుణాన్ని తీసుకున్నారని బ్యాంకు సిబ్బంది అంటున్నారు. అర్ధరాత్రి పూట లారీలలో మిర్చిని తరలించారని, కోల్డ్ స్టోరేజీ సీసీ కెమెరాలను పరిశీలించామని చెప్పారు. ఫైర్ సేఫ్టీ లేదని, ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయలేదని అధికారులు అంటున్నారు. ఇంత జరిగినా కోల్డ్ స్టోరేజీ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలీసులు సైతం కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం వైపు నిలబడుతున్నారని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని చెబుతున్నారు. అది కాదు మా బాధ లేదని మీరు దయచేసి చదువుతున్నాండి. మేము దయచేసి ఏసీ వాటర్ కలిసి పిలిపించి మాది రెస్పాన్స్ అన్ని ఎమ్మెల్యే పిలిపిస్తారా పిలిపిరా మాకు కావాల్సిన ఎంత మంది సమాధానం లేదు. రెండోది ఏంటంటే దాంట్లో కొంతమంది కాయలు మొత్తం కూడా తీసి అమ్మేసి నిప్పేసారు ఓ మాట అంటున్నారు. అది మాకు ఏంటంటే మాకు నిర్ధారణ లేదు. ఏం చేయాలి మమ్మల్ని మేము మంది అది ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఈ లోపల ఈ సంఘటన జరిగింది. కలెక్టర్తో మాట్లాడి ప్రతి ఒక్క రైతును కూడా మీరు ఆదుకోవాలి, వీళ్ళకి జరిగిన నష్టం భరించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారితో కలెక్టర్తో మాట్లాడి దీనికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు.
మొత్తంగా చూసుకోవచ్చు రైతుల మీద ఒక ప్రకృతే కాదు ఇతరులు కూడా పగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ స్వార్థానికి రైతుల్ని మోసగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రైతుకి పంట చేతికొచ్చేంత వరకు కూడా ఆ రైతుకి పంట పండుతుందా లేకపోతే నష్టాలు వస్తుందా, ఎన్ని ఇబ్బందులు పడతాడో ఆ పండించే రైతుకు తెలుసు. కొంతమంది దాని మీద దానిపై విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇక్కడ రైతుల పాలిటే కొంతమంది అయితే శాపంగా మారుతా ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం రైతుల్ని బలి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆరుగాలం కష్టపడి పండిన పంటని ఉగ్గిపాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా అలాగే ఈ రోజు మంటల పాలు చేశారు. జగ్గపేట పరిధిలోని తొర్రలగుంట్లపాలెంలో ఉన్నటువంటి తిరుమలగిరిలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. అగ్రి ప్రొడక్ట్స్ లిమిటెడ్ కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం ఎన్నో అనుమానాలకైతే తావిదిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వందలాది మంది రైతులు అక్కడ రైతులంతా కూడా కోల్డ్ స్టోరేజ్ లో వాళ్ళ మిర్చిని అక్కడ పెడితే అది కాస్త అగ్నికి ఆహుతైంది. 1 కాదు 2 కాదు ఏకంగా 15 కోట్ల విలువైన మిర్చి కాలిపోయింది. ఇది ముమ్మాటికి నిర్వాహకుల పనే అని చెప్పేసి వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. స్టోరేజ్ లో పెట్టిన మిర్చిపై దాదాపు 6,23,00,000 మేర బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నారు నిర్వాహకులు. ఆ లోను చెక్కుల రూపంలో రైతులకు అందజేయాలి. అంటే ఈ లోపే స్టోరేజీ అగ్నికి ఆగుతైంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని చెప్పేసి అక్కడ తెలుస్తా ఉంది. కేవలం అదే ఇది ఇన్సూరెన్స్ కూడా లేదు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేస్తే తప్ప అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఆ బ్యాంకు సిబ్బంది వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించి 6 కోట్ల పైన వాళ్ళు ఇప్పుడు లబ్ధి పొందున్నారు. లబ్ధి పొందడమే కాకుండా అక్కడ రైతులకు సంబంధించినటువంటి మిర్చి నడ్డు పెట్టి వాళ్ళ బ్యాంకుల నుంచి కూడా డబ్బులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆ కోల్డ్ స్టోరేజ్ అది పార్ట్నర్ గా అయితే స్థానికంగా ఎమ్మెల్యేకి చెందిన వ్యక్తులు కూడా కోల్డ్ స్టోరేజ్ పార్ట్నర్ గా ఉన్నారనే వాదనలు అయితే గట్టిగా అంటే సాంబశివరావు దీనికి సంబంధించి అక్కడ రైతులు కూడా అంటుంది అదే. సో పోలీసులు కూడా మాకు న్యాయం చేయట్లేదు, అక్కడ ఎమ్మెల్యే కూడా రావట్లేదు, అసలు మేము ఏం చేయాలి అంటున్నారు కదా. సో నిజంగానే ఇది కొంచెం పార్టీలకు సంబంధించి లేదా పోలీసులు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి అక్కడ ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు స్థానికంగా అంత సంఘటన జరిగితే మరి పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక పక్క దేశానికి రైతు వెన్నెముక అని చెప్పి చెప్తా ఉంటారు. అటువంటిది ఈరోజు ఆ కోల్డ్ స్టోరేజ్ లో అంత ప్రమాదం జరిగి రైతులకి కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చి అక్కడ రైతు ఆరుగాలం పండించి ఎంతో కష్టపడి పండించిన పంట అక్కడ అగ్నికి ఆహిత అయిపోతే కనీసం ఎందుకు పోలీసులు పట్టించుకోవట్లేదు? అక్కడ ఉన్న నిర్లక్ష్యం ఉందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే కేసు నమోదు చేసుకొని ఖచ్చితంగా దీన్ని తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ కోల్డ్ స్టోరేజ్ కి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సత్సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే ఈ యొక్క సంఘటనకు సంబంధించి పట్టించుకోవట్లేదని చెప్పేసి అక్కడ పూర్తి స్థాయిలో అయితే ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. దానిపై అంటే ఎందుకంటే లోతుగా కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. రైతులు ఎంతో కష్టపడి ఈ రోజు సంపాదించిన పరిస్థితి, అక్కడ పంట పండించిన పరిస్థితి. అటువంటిది వాళ్ళ రైతు అప్పుల పాలైపోతా ఉంటే ఒక పక్క రైతులకు ఖచ్చితంగా ఆదుకుంటామని ప్రభుత్వం చెప్తా ఉంటే ఈ రకంగా కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై రైతుల్ని మోసం చేస్తా ఉంటే దానిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పనే లేదు. ఖచ్చితంగా దీనిపై విచారణ చేయాలి. మరి స్థానికంగా ఉన్నటువంటి దీని సీఎం దృష్టికి వెళ్తే, డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్తే తప్ప అక్కడ రైతులకి న్యాయం జరిగే పరిస్థితి లేదు. దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాట రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా మరి పోలీసులు స్పందించి రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పి బీఆర్కే న్యూస్ అయితే కోరుకుంటాం. రైట్ సాంబశివరావు. నారాయణ రెడ్డి గారిది రాఘవ గారంట ఏమంటే 400 మందికి రైతులు మీరు సపోర్ట్ చేయట్లేదు. ఒక ఏసీ వాడికి మీరు వస్తారండి, ఎమ్మెల్యే గారు వస్తారు, మీరు మాట్లాడుతున్నారు, మీకు సమాధానం చెబుతున్నారు. అది కాదండి, ఎమ్మెల్యే గారు కాదండి, ఎమ్మెల్యే గారు కాదు, ఇప్పుడు 400 మంది ఆయన ఏం చెప్పినా చాలు మాకు. మీరు పిలిపిండి హరినేశ్వరరావు గారిని పిలిపిండి, ఆయన చాలా మంచి హరినేశ్వరరావు గారు పిలిపిండి.